ఈ రోజుల్లో చాలా మంది జీర్ణక్రియ డైజెషన్ సమస్యలతో బాధపడుతున్నారు. కొందరికి కాన్స్టిపేషన్, మరికొందరికి ఎసిడిటీ, ఇలా ఎన్నో సమస్యలు మనల్ని బిజీ లైఫ్లోనూ స్ట్రెస్ఫుల్గా ఉంచేస్తున్నాయి. కానీ ఈ సమస్యలకి సహజమైన పరిష్కారం ఉంది. అదే ఫైబర్ రిచ్ డైట్. అంటే మన ఆహారంలో ఫైబర్ రిచ్ వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకోవటం. మీరు ఫైబర్ ఇంటేక్ పెంచితే మీ బాడీలో మ్యాజిక్ జరిగినట్టే. అసలు ఫైబర్ అంటే ఏంటి? ఫైబర్ అనేది మనకు ఎనర్జీ ఇవ్వదు, కానీ అది మన డైజెస్టివ్ సిస్టంలో చాలా పెద్ద రోల్ ప్లే చేస్తుంది. ఇది రెండు రకాలుగా ఉంటుంది. సాల్యుబుల్ ఫైబర్, ఇది వాటర్లో కరిగిపోతుంది, బ్లడ్ షుగర్ లెవెల్స్ అండ్ కొలెస్ట్రాల్ కంట్రోల్ చేస్తుంది. ఇన్సాల్యుబుల్ ఫైబర్, ఇది కరగదు కానీ స్టూల్స్ని సాఫ్ట్ అండ్ బల్కీగా చేసి కాన్స్టిపేషన్ నివారిస్తుంది. మన రోజువారీ డైట్లో కనీసం 25 to 30 గ్రామ్స్ ఆఫ్ ఫైబర్ అవసరం. కానీ ప్రస్తుత కాలంలో ఫాస్ట్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటున్నాం, కాబట్టి ఫైబర్ మోతాదు చాలా తక్కువగా తీసుకుంటున్నాం. దీనివల్ల గ్యాస్, ఎసిడిటీ, బ్లోటింగ్, స్లగిష్ డైజెషన్ లాంటి సమస్యలు రోజు ఎదురవుతుంటాయి. ఇప్పుడు ఫైబర్ రిచ్ వెజిటేబుల్స్ చూద్దాం. మొదటగా చెప్పుకోవాల్సినది మునగాకులు. మునగకూర తినటం మనకు అలవాటే, కానీ మునగాకుల్లో దాగి ఉన్న న్యూట్రిషన్ లెవెల్స్ గురించి చాలా తక్కువ మందికి తెలుసు. మునగాకుల్లో సుమారు 8 నుండి 10 గ్రాముల డైటరీ ఫైబర్ ఉంటుంది ప్రతి 100 గ్రాములకు. ఇది కాన్స్టిపేషన్కు సహాయపడుతుంది. అనేమియా ఉన్నవారికి మంచిది. విటమిన్ ఏ, కాల్షియం, ఐరన్ పుష్కలంగా ఉండే మునగాకులు ఇమ్యూన్ సిస్టమ్ని బలంగా తయారు చేస్తాయి. వీటిని సింపుల్గా పప్పులో లేదా లైట్లీ ఫ్రై చేసి తినొచ్చు. తర్వాత మనకు సులభంగా లభించే పాలకూర గురించి చెప్పుకోవాలి. స్పినచ్లో సాల్యుబుల్ మరియు ఇన్సాల్యుబుల్ ఫైబర్ రెండు ఉంటాయి. ఇది బాయిల్ మూమెంట్ను సరిచేస్తుంది. పాలకూరలో మెగ్నీషియం కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది మజిల్స్ రిలాక్సేషన్కు సహాయపడుతుంది, తద్వారా కాన్స్టిపేషన్ను తగ్గిస్తుంది. పాలకూర పప్పు, పాలకూర పులుసు లేదా స్మూతీస్ రూపంలో తినవచ్చు. పచ్చిగా తింటే ఇంకా మంచిది. మూడవది క్యారెట్. క్యారెట్లో ఉండే పెక్టిన్ అనే సాల్యుబుల్ ఫైబర్ వల్ల ఇది కొలెస్ట్రాల్ తగ్గించడంలో సహాయపడుతుంది. క్యారెట్ను సలాడ్లలో, జ్యూస్ రూపంలో లేదా లైట్లీ స్టీమ్డ్గా తీసుకోవచ్చు. ఇది యాంటీ ఆక్సిడెంట్స్లను రిచ్ కావడంతో విజన్ కోసం బాగా ఉపయోగపడుతుంది. బీట్రూట్ కూడా అండర్ రేటెడ్ ఫైబర్ వెజీ. దీన్ని చాలా మంది తినటానికి ఆలోచిస్తారు, కానీ దీని రక్తపోటును తగ్గించే గుణం, అనేమియాకి సహాయపడే ఐరన్ లెవెల్స్ మరియు ఇందులో ఉన్న డైటరీ ఫైబర్ ఇవన్నీ గట్ హెల్త్కు చాలా మంచివి. బీట్రూట్ను బాయిల్ చేసి లేదా సలాడ్స్లో చేర్చుకోవచ్చు. దీన్ని సూప్లలో కూడా వాడచ్చు. బీన్స్, ఇవి హై ప్రోటీన్, హై ఫైబర్ కాంబినేషన్ ఉన్న లెగ్యూమ్స్. ఇవి డైజెస్టివ్ ట్రాక్లో స్టూల్ మూమెంట్ని స్మూత్ చేస్తాయి. ప్రోటీన్ కూడా మంచి మోతాదులో ఉండటంతో వీటిని డయాబెటిక్ పేషెంట్స్ కూడా తినవచ్చు. వీటిని కూరలుగా, పప్పులో లేదా ఫ్రై చేసి తినొచ్చు. సొరకాయ, ఇది వాటర్ కంటెంట్ మరియు ఫైబర్ కంటెంట్ రెండిటిలోనూ బలంగా ఉంటుంది. ఇది పచ్చడి, కూర, పప్పు రూపంలో తినకుంటే గట్ను హైడ్రేట్ చేయడంలో మరియు బౌల్ క్లెన్సింగ్లో సహాయపడుతుంది. సొరకాయను జ్యూస్ రూపంలో తినటం వల్ల లివర్లో డీటాక్సిఫికేషన్ జరుగుతుంది. బీరకాయ ఫైబర్లో బాగా రిచ్. ఇది తేలికగా జీర్ణమవుతుంది మరియు ఫ్యాట్ అక్యుములేషన్ తగ్గించడంలో సహాయపడుతుంది. కాబట్టి వెయిట్ లాస్ చేయాలనుకునే వాళ్ళు తప్పనిసరిగా తినాలి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా బాగా ఉండటం వల్ల లివర్ మరియు కిడ్నీస్కు సహాయపడుతుంది. గోంగూర, ఇది సాధారణంగా పుల్లగా ఉండే ఆకుకూర, కానీ ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది ఇనుముతో కూడిన ఆకుగా పేరుగాంచింది. ఇది డైజెషన్కు బాగా సహాయపడుతుంది. గోంగూర పచ్చడి, గోంగూర పప్పు రూపంలో తినవచ్చు. క్యాబేజ్, ఇది సాల్యుబుల్ ఫైబర్లో రిచ్. ఇది గట్ బ్యాక్టీరియాకి ప్రీబయాటిక్లా పనిచేస్తుంది. అంటే మన ఇంటెస్టైన్స్లో మంచి బ్యాక్టీరియా పెరిగేలా చేస్తుంది. ఇది బౌల్ మూమెంట్కి స్మూత్ ఫ్లో ఇచ్చేలా పనిచేస్తుంది. అలాగే ఇది లో క్యాలరీగా ఉండటం వల్ల వెయిట్ మేనేజ్మెంట్కి చాలా మంచిది. ఫైనల్గా చెప్పుకోవాల్సింది బ్రింజల్, వంకాయ. ఇది కూడా మోడరేట్ అమౌంట్ ఆఫ్ డైటరీ ఫైబర్ కలిగి ఉంటుంది. వంకాయలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ బాడీలో ఫ్రీ రాడికల్స్ను తగ్గించడంలో సహాయపడతాయి. వంకాయ బజ్జీ, వంకాయ పచ్చడి, వంకాయ పులుసు లాంటి విధాలుగా వాడితే టేస్ట్తో పాటు హెల్త్ కూడా వస్తుంది. ఇలా చూస్తే మనకు తెలిసిన చాలా సాధారణ కూరగాయలే ఫైబర్లో రిచ్గా ఉంటాయి. ఈ కూరగాయలతో పాటు శనగలు, గుమ్మడికాయ వంటి ఇంకొన్ని వెజిటబుల్స్ కూడా ఫైబర్స్లో బాగా ఉంటాయి. వీటిని మన రోజువారీ ఆహారంలో చేర్చడం వల్ల ఓన్లీ డైజెషన్ కాదు,
వెయిట్, షుగర్ లెవెల్స్, స్కిన్ హెల్త్, ఇమ్యూనిటీ అన్నిటికీ హెల్ప్ చేస్తాయి. మీరు ఫైబర్ రిచ్ ఫుడ్ తినేటప్పుడు కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. మొదటిది, వాటర్ ఇంటేక్ కూడా పెంచాలి. ఎందుకంటే ఫైబర్ స్టూల్స్ను బల్కీ చేస్తుంది, కానీ వాటిని గట్లోకి స్మూత్లీ పాస్ అయ్యేలా చేయాలంటే బాడీలో వాటర్ లెవెల్స్ మంచి స్థాయిలో ఉండాలి. రెండవది, సడన్గా చాలా ఫైబర్ తీసుకోవద్దు. అప్పటి వరకు తినలేదు అని ఒక్కసారిగా ఎక్కువగా తింటే బ్లోటింగ్, గ్యాస్ వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి స్టెప్ బై స్టెప్గా ఇంటేక్ పెంచాలి. ఇంకొన్ని సింపుల్ టిప్స్: బ్రేక్ఫాస్ట్లో ఓట్స్, లంచ్లో వెజిటబుల్ రిచ్ సాంబార్, డిన్నర్లో రా సాలెడ్స్ తీసుకోవటం వల్ల ఫైబర్ ఇంటేక్ న్యాచురల్గా పెరుగుతుంది. స్నాక్స్కి రోస్టెడ్ చెన్నా, స్ప్రౌట్స్ లాంటి ఫైబర్ లోడెడ్ ఆప్షన్స్ తీసుకోవచ్చు. ఇలా చేస్తే మన డైజెషన్ సిస్టమ్ డైలీ డిటాక్స్ అవుతుంది. బాయిల్ మూమెంట్స్ సమయానికి జరుగుతాయి. బ్లోటింగ్, ఎసిడిటీ వంటి సమస్యలు దూరం అవుతాయి. అంతేకాదు, రెగ్యులర్ ఫైబర్ ఇంటేక్ వల్ల స్కిన్ గ్లో కూడా మెరుగవుతుంది. పింపుల్స్ తగ్గుతాయి. వెయిట్ లాస్ న్యాచురల్గా జరుగుతుంది. మన ఆరోగ్యానికి మొదటి మెట్టు ప్రాపర్ గట్ హెల్త్. గట్ క్లీన్గా ఉంటే మైండ్ కూడా కామ్గా ఉంటుంది. ఈ 10 ఫైబర్ రిచ్ వెజిటేబుల్స్ మీ అన్ని రకాల హెల్త్కి ఉపయోగపడతాయి. ఇవి ఈజీలీ అవైలబుల్, టేస్టీ అండ్ న్యూట్రిషియస్. ఇవి డైట్లో చేర్చండి. ఇలాంటి మరిన్ని హెల్త్ టాపిక్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్ చేయండి. మీకు ఏవైనా స్పెసిఫిక్ టాపిక్స్ కావాలంటే కామెంట్స్లో చెప్పండి.